ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ శాఖకు మాజీ డైరెక్టర్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులను రాష్ట్ర సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ముంబైకి చెందిన నటి జత్వాని వేధింపుల కేసులో ఆయనపై నమోదైన ఆరోపణలకు సంబంధించి హైదరాబాద్లో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించేందుకు చర్యలు చేపట్టారు. జత్వానీ వేధింపుల కేసును సమగ్రంగా విచారించేందుకు సిఐడి సిద్ధమవుతుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బిఎస్పి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఆ ఐసీపీ అధికారి ఆంజనేయుల్ని అరెస్టు చేయడం జరిగింది. సో దీని మీద అప్డేట్స్ ఏంటి? వెంకట్, ఇక్కడ చూసుకుంటే ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ శాఖ మాజీ డైరెక్టర్ గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి రాష్ట్ర సిఐడి అధికారులు గత 2 నెలల కాలంగా కూడా చర్చించడం జరుగుతుంది. అసలు ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ముంబైకి చెందిన నటి జత్వాని వేధింపుల కేసులో, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు తనని బాగా ఇబ్బంది పెట్టారంటూ కూడా నటి జత్వాని ఫిర్యాదు చేయడం జరిగింది. విజయవాడలో కూడా కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే విజయవాడలో కేసు నమోదైన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడైతే విజయవాడకు వచ్చి స్వయంగా పిఎస్ఆర్ ఆంజనేయుల పైన అదేవిధంగా కొందరి పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే తనకు బాగా ఇబ్బందులకు గురి చేశారు. కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కానీ లేకపోతే మిగతా చోట్ల కూడా తనకు కావాలని చెప్పి ఇబ్బందులకు గురి చేశారు. అదేవిధంగా తన ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని క్లియర్ చేయాలంటూ కూడా వెళ్లిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు తనైతే వేధింపులకు గురి చేశారంటూ కూడా ఇప్పటికే ముంబైకి చెందిన నటి జత్వాని అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు ఆధారంగానే మొత్తం పోలీసులు అయితే దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి హైదరాబాద్ లో అధికారులు అయితే ఆయన అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు. అదే సమయంలో అవకతవకలు జరిగాయి, తనపై వేధింపులు కూడా జరిగాయంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గతంలో ఉండేవారు. ఆయన ఏదైతే చెప్తే అదే జరిగేది. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం కూడా దీనికి కీలక మొత్తం కర్మ క్రియ అంతా కూడా ఆయనే నడిపించారంటూ కూడా ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా సిఐడి అధికారులు ఆయన హైదరాబాద్ నుంచి తరలించేందుకు కూడా చర్యలు చేపట్టారు. జత్వాని వేధింపుల కేసుకు సంబంధించి సమగ్రంగా దర్యాప్తు అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఎందుకంటే ఏదైతే జత్వానికి సంబంధించిన నటి జత్వాని అయితే ఫిర్యాదులు పేర్కొన్నారో ఆ అంశాలను ప్రతి ఒక్కటి కూడా సిఐడి అధికారులు అయితే కూలంకుషంగా చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానికి ఆవిడ ఆధారాలు ఏవైతే చూపించారో ఆ ఆధారాలు అన్నింటిని కూడా మొత్తం సిఐడి అధికారులు అయితే తీసుకుని దాని ద్వారానే మొత్తం పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు కొనసాగింది. అయితే చివరికి ఆయన అయితే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినంత వరకు అరెస్ట్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అరెస్టు తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, దీంట్లో మరికొంతమంది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేకపోతే అక్కడికి సంబంధించిన పోలీస్ అధికారుల పైన కూడా ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే అక్కడ ఆవిడ ఫిర్యాదు చేసిన సమయంలో కూడా కావాలని చెప్పి తనపైన ఆరోపణలు చేశారు. అదేవిధంగా తనను ఇబ్బందులు గురి చేశారు కనుక తప్పకుండా తనకు న్యాయం కావాలి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా తనకు న్యాయం జరుగుతుందని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు అయితే తానైతే ఫిర్యాదు చేస్తానని గతంలో ఆవిడ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తం పరిణామాలన్నీ కూడా చూసుకునేటప్పటికీ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినంత పూర్తి స్థాయిలో కూడా అవకతవకలు ఉన్నాయి. ఆయన కూడా వేధింపులకు అయితే ఈయన కూడా ప్రోద్బలం ఉంది అంటూ కూడా సిఐడి అధికారులు ఒక వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కనుక ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, అసలు పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు తర్వాత మరికొంతమంది అరెస్టులు ఉంటాయా, లేకపోతే దీనికి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలను సిఐడి అధికారులు చూసుకున్నారనేది మాత్రమే పూర్తిగా మనకు తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించినంత వరకు అరెస్టు ముందు ఉన్న పరిణామాలు చూసుకుంటే ఒక్కొక్కటిగా, ఎందుకంటే విజయవాడ జత్వాని రావటం, అక్కడికి వచ్చిన తర్వాత ఫిర్యాదు చేయడం, ఫిర్యాదు చేసిన తర్వాత కేసు దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. వేగవంతం చేసి ఆధారాలను కూడా సేకరించిన తర్వాత పూర్తి స్థాయి ఆధారాలు తమకు వచ్చిన తర్వాత అరెస్టు చేశామంటూ కూడా అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఆయన మళ్ళీ విజయవాడ తరలిస్తారా సిఐడి అధికారులు? విజయవాడ తరలించిన తర్వాత
కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇటు మళ్ళీ రిమాండ్ కోరబోతున్నారా లేకపోతే ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఆయన అరెస్ట్ అయితే ధృవీకరించారు. అరెస్ట్ తర్వాత ఇప్పుడు అయితే విజయవాడ తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా మనకున్న ఇన్ఫర్మేషన్. రైట్ రాజు, థ్యాంక్ యూ.